కౌన్సిల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 13న జరగబోతున్నాయి. ఈ అనంతపురంలో ఈరోజు మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమము జిల్లాలోని న్యాయవాదులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు కలుసుకోవడం నాకు చాలా సంతోషించదగ్గ విషయము. వారందరూ కూడా చాలా ఆత్మీయంగా, చాలా ప్రేమగా వాళ్ళ మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క అనంతపురం జిల్లాలో రావడం చాలా సంతోషించదగ్గ విషయము. ఖచ్చితంగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ మాట ఇచ్చారు. సో కావున వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఖచ్చితంగా నేను మొదటి ఓటుతోనే గెలుస్తున్నానని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం ప్రభుత్వ దృష్టికి, ముఖ్యంగా గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి అంశం స్టాంపు, ఏదైతే వెల్ఫేర్ స్టాంపు అంశం, దాని విషయంలో మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రక్క రాష్ట్రాల్లో 30 రూపాయలు 50 రూపాయలు ఉంటే మనకి ఇక్కడ దాదాపు 250 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. వెల్ఫేర్ స్టాంప్ అనేది ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇది కేవలం బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయము. కాబట్టి కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి కూడా నా ఎంతో కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు న్యాయవాద భవన్ అనేది ఒకటి ఖచ్చితంగా, అడ్వకేట్స్ భవన్ అనేది అవసరం ఉంది. దానికోసం కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. జిల్లాల నుంచి వచ్చే న్యాయవాదులకు వసతి కల్పించే విధంగా ఒక వరల్డ్ క్లాస్ అడ్వకేట్స్ భవను, అదేవిధంగా అందులో ఒక లైబ్రరీ, ఫంక్షన్ హాలు, కాన్ఫరెన్స్